అర్థం లేని ఆవేశం, ఆలోచన లేని మాట మనసుకు ప్రశాంతతను దూరం చేస్తాయి. ఒక మంచి మాట 100 సార్లు విను, 1000 సార్లు ఆలోచించు, ఒక్కసారి మాట్లాడు. మనిషి ఎంత సంపాదించినా బాధను అమ్మలేడు, సంతోషాన్ని కొనలేడు, ఆరోగ్యాన్ని అరువు తెచ్చుకోలేడు, మనశ్శాంతిని పొందలేడు. పునాది లేని ఇల్లు చిన్న గాలివానికే ఎలా కూలిపోతుందో చెప్పుడు మాటలు నమ్మే వాళ్ళ జీవితం కూడా అలాగే అవుతుంది. మరణం మనిషిని ఒక్కసారే చంపుతుంది, కానీ మనసులో ఉన్న బాధ మాత్రం ప్రతిరోజు చంపుతుంది. నువ్వు ఎవరితో కలిసి జీవించినా నీ జీవితం మారిపోదు, నిన్ను నువ్వు మార్చుకుంటే తప్ప. సంతోషం మాత్రమే మనిషికి నిజమైన సంపద. అదే కోల్పోతే జీవితంలో ఏం సంపాదించినా సంతృప్తి ఉండదు. రాసిపెట్టుకో, భయాన్ని జయించినప్పుడే విజయాన్ని పొందగలవు. తెలివైన వాళ్ళు ఎప్పుడూ ఇతరులు ఓడిన చోటు నుంచి విజయాన్ని సాధించటం ప్రారంభిస్తారు. చుట్టూ ఉన్న గాలి ఎలా ఉన్నా మీరు పీల్చే శ్వాస మాత్రం గెలుపు మీద ఆశలు రేపాలి. ఎంచుకున్న లక్ష్యంలో ఓటమి ఎదురైందంటే దానిని విడిచిపెట్టమని కాదు, ప్రయత్నాన్ని మరింత శ్రద్ధగా పట్టుదలగా చేయమని అర్థం. గెలిచినప్పుడే కాదు, అనుకున్న వాళ్ళ దగ్గర ఓడిపోయినప్పుడు కూడా సంతోషంగానే ఉంటుంది. ఒకసారి దెబ్బతిన్న చోట మరోసారి పడ్డావంటే నువ్వేమీ నేర్చుకోలేదని అర్థం. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే నీ సమస్యలు ఇతరులకు చెప్పకు, ఇతరుల సమస్యల్లో తలదూర్చకు. కష్టాలు తలుచుకొని భయపడే వారికి అపజయమే వరిస్తుంది. విజయం సాధించాలంటే వాటినే అనుభవాలుగా మార్చుకోవాలి. కష్టం వచ్చినప్పుడు ఒక పూట పస్తున్నా పర్వాలేదు, కానీ చుట్టాల దగ్గర చెయ్యి మాత్రం చాచకూడదు. జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టానికి ఒక కారణం ఉన్నట్లు దానిని దాటడానికి ఖచ్చితంగా మార్గం, అవకాశం ఉంటుంది. మీ లైఫ్లో అత్యంత విలువైన స్థానాన్ని మీరే జీవితం అనుకున్న వాళ్లకు మాత్రమే ఇవ్వాలి, లేకపోతే అది విలువలేనిదైపోతుంది. మొక్క ఏపుగా పెరగాలంటే కొమ్మలు కత్తిరించాలి, వేళ్లను కాదు. అలాగే కుటుంబంలో మనస్పర్ధలు వచ్చినప్పుడు ఇగోను కత్తిరించాలి, బంధాలను కాదు. ఎవరు పక్కనుంటే నీకు సంతోషం కలుగుతుందో వాళ్ళు కాదు, ఎవరు దూరం అయితే నీకు బాధ కలుగుతుందో వాళ్లే నీ వాళ్ళు. ప్రపంచం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, కానీ నమ్మిన వాళ్ళ నిజస్వరూపం బయటపడిన ప్రతిసారి కొత్తగా కనిపిస్తుంది. ఏ విషయం అయినా విన్న వెంటనే త్వరగా నమ్మకు, ఎందుకంటే నిజానికంటే అబద్ధానికి వేగం ఎక్కువ. మంచి ఎప్పుడు నిదానంగానే ఉంటుంది, చెడు ఎప్పుడు ఎగిరెగిరి పడుతూనే ఉంటుంది. తప్పు లేని చోట తల వంచకు, నమ్మకం లేని చోట వాదించకు. ఎవరి జ్ఞాపకాలు గుర్తొస్తే తెలియకుండానే కళ్ళ నుంచి నీరు కారుతుందో వాళ్ళ జ్ఞాపకాలు మనసు లోతులో బలంగా నాటుకున్నట్లు. క్షణకాలంలో జారే మాట ఒక జీవితకాల బంధాన్ని తెంచేస్తుంది. తెగించేటప్పుడు ఉండే ధైర్యం ముగించే వరకు ఉంటే ఏదైనా సాధించగలరు. వదిలి వెళ్ళిపోవాలి అనుకున్న వాళ్ళు పదే పదే చెప్పే మాట టైం ఉండటం లేదు. సమయానికి, ఆరోగ్యానికి, బంధాలకు విలువ కట్టలేము, కానీ వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ తెలుస్తుంది. చందమామ చూపించి గోరుముద్దలు తినిపించే సమయంలో అమ్మ నీకు ఒక మంచి విషయాన్ని చెబుతుంది. అందని వాటి కోసం ఆశపడకు, ఉన్నదానితో సంతృప్తి పడు అని. మంచి చెడు అనేది విడివిడిగా రాసులు పోసినట్లు ఉండవు. అవసరాన్ని బట్టి మంచి, అవకాశాన్ని బట్టి చెడు మనిషిలో నుంచి బయటపడుతున్నాయి. అబద్ధాలతో మొదలైన పరిచయం అర్ధరహితంగానే ముగిసిపోతుంది. విజయం వరించిందని విర్రవేగకు, ఓటమి ఎదురైందని నిరాశ చెందకు. విజయమే అంతము కాదు, ఓటమి తుదిమెట్టు కాదు. గొంతు పెంచటం కాదు, నీ మాట విలువ పెంచుకో. వాన చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు. లైఫ్లో సెటిల్ అవ్వటం అంటే అందరికీ గొప్పగా కనిపించే స్థాయిలో ఉండటం కాదు, నీకు నచ్చే పని చేయటం, నిన్ను అర్థం చేసుకున్న మనుషులతో కలిసి బ్రతకటం. తల్లిదండ్రుల కంటే లోకంలో నమ్మకస్తులు ఎవరూ ఉండరు. మానసికంగా నువ్వు బలంగా మారినప్పుడే బ్రతుకు సులభంగా ముందుకు సాగుతుంది. చేతిలో డబ్బులు లేకపోతే అయిన వాళ్ళు కూడా పరాయి వాళ్లే. ఏమీ సాధించలేదని చింతించొద్దు, ఎంతో సాధించామని గర్వించొద్దు. రేపు అనేది ఒకటి ఉందని మర్చిపోవద్దు. ఎవరైనా మొదట అందాన్నే చూస్తారు, గుణాన్ని కాదు.
సంపద కన్నా జ్ఞానం ఎంతో విలువైనది. ఎందుకంటే సంపదను మీరు రక్షించాలి, కానీ జ్ఞానం మిమ్మల్ని రక్షిస్తుంది. గౌరవ మర్యాదలు డబ్బుకే కానీ మనిషికి కాదు. ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎవరి వద్ద చేయి చాపొద్దు. రేపటి రోజున అదే నీకు మచ్చగా మారొచ్చు. మీ పెదవి దాటిన మాట ఎప్పటికీ రహస్యం కాదు. మనిషికి ధనంపై ఆశ పెరిగే కొద్దీ ప్రేమ, ఆప్యాయతలు, బంధాలు, బంధుత్వాలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. కళ్ళలో నీరు ఉప్పుగా ఉన్నా కళ్ళు కనే కలలు మాత్రం తీయగా ఉండాలి. మంచి మనిషి అంటే మంచి పనులే చేయనవసరం లేదు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా ఉన్నా చాలు. గుండెల్లో ఎంత బరువున్నా పెదవుల్లో మాత్రం చిరునవ్వు ఉండాలి. మన కాళ్లే మనకు ఆదర్శం. ముందున్న దానికి గర్వం లేదు, వెనుకున్న దానికి అవమానం లేదు. ఎందుకంటే వాటికి తెలుసు వాటి స్థానం ఒక్క అడుగుతోనే మారుతుందని. మీరెవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో వాళ్ళ వల్లనే ఎక్కువ బాధపడతారు. నిత్యం ఎంతోమంది చనిపోవటాన్ని చూస్తుంటాం, కానీ ఎవరికి వాళ్ళు తామే శాశ్వతం అన్నట్లు జీవిస్తారు. పయనించే దారిలో ఎన్ని ఆటంకాలున్నా మీ అడుగులు మాత్రం గమ్యం వైపు ఉండాలి. ఒకరు మరొకరికి హాని తలపెడితే చూసి నవ్వటం చాలా తేలిక. అదే హాని మీకు జరిగితే భరించటం చాలా కష్టం. మీ మాటకు విలువివ్వని వాళ్లను దూరంగా ఉంచితేనే సమాజంలో మీకు విలువ తగ్గకుండా ఉంటుంది. నలుగురి మేలు కోరి ఒకసారి తల వంచినా తప్పు లేదు, కానీ ఒకరి మెప్పు కోసం వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ తాకట్టు పెట్టకూడదు. కంటికి నచ్చిన ప్రతి వారిపైన కలిగేది కాదు ప్రేమంటే. మనసులో ఉన్న ఒక్కరినే వేల మార్గాల్లో ప్రేమించటమే నిజమైన ప్రేమ. కుటుంబమే ఓ పుస్తకం. తండ్రిని చూసి నేర్చుకోవచ్చు కష్టపడకుండా ఏదీ రాదని. తల్లిని చూసి నేర్చుకోవచ్చు ఓర్పు లేకుండా బ్రతకలేమని. చెల్లి తమ్ముడిని చూసి నేర్చుకోవచ్చు అల్లరి కూడా అందంగా ఉంటుందని. అక్క అన్నను చూసి నేర్చుకోవచ్చు కష్టం మనని పలకరించదని. జీవితాన్ని చదివే ముందు కుటుంబాన్ని చదవండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.